ప్రైజ్లా చాలా మంది అనుకుంటారు, నేను ఒంటరి అయిపోయాను, నన్ను దేవుడు ఒంటరిగా చేసేసాడు, నా కుటుంబ సభ్యుల నుంచి ఒంటరిగా చేసేసాడు, నాకు సొంత ఇష్టమైన స్నేహితుల నుండి ఒంటరిగా చేశాడు, నాకు ఇష్టమైన నా సొంత ఊరి నుండి నన్ను ఒంటరిగా చేసేసి ఎక్కడో బ్రతకాలనేసి, ఎక్కడో నేను ఉండాలనేసి ఇక్కడికి ఈ ప్లేస్ కి తీసుకొచ్చి నన్ను ఇక్కడ ఉంచాడు. ఏంటి నా పరిస్థితి అనేసి చాలా మంది కృంగిపోతూ ఆ విధంగా జీవిస్తూ ఉంటారు. ఈ రోజు ఈ వాక్యం నువ్వు ఒంటరితనంలో ఉన్నావేమో, బాధపడదు. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకోవాలంటే వేరుపరిచి ఆ వ్యక్తి యొక్క శక్తిని, సామర్థ్యాన్ని, ఓపికను, విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడనమాట. ఆ పరీక్షలో మనం నెగ్గితే మనల్ని గొప్ప స్థితిలో దేవుడు గురించి మనకి ఏదైతే మనం కోల్పోయామో అవన్నీ దేవుడు మనకి ఇస్తాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.